లక్ష పాడి రైతు కుటుంబాల సంస్థ కరీంనగర్ డైరీ. కరీంనగర్ డైరీ పాలు మరియు పాల పదార్థాలు ఆర్డర్ చేసిన వెంటనే మీ ఇంటి వద్దకే కరీంనగర్ డైరీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మీరు ఫస్ట్ టైం సర్పంచ్గా ఒకసారి గెలిచారు. ఇప్పుడు మీరు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి? అప్పుడు ఏంటంటే మీరు ఒకవేళ మళ్ళీ గెలిస్తే ఏం చేస్తారు? మెయిన్ ఏంటి అంటే మహిళల విషయంలో వస్తే మహిళా ఓటర్లు కూడా ఎక్కువగా ఉన్నారు. వాళ్లకు మీరేం చేస్తారు? ఏ పనులు కాలేదు. పెన్షన్స్ అన్నది మీకు ఎందుకు ఓటేయాలంటే మీరేం మాకే ఎందుకు ఓటేయాలి అంటే ఇట్లాంటి నిధులు ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా ఘర్షకుర్తి గ్రామంలో ఉన్నాం. ఈ ఘర్షకుర్తి గ్రామంలో ఇంతకుముందు సర్పంచ్గా ఒక పర్యాయాలు చేసిన తర్వాత అభివృద్ధి పదంలో ఈ ఘర్షకుర్తిని నడిపించి దాని తర్వాత మరోసారి అవకాశం వచ్చింది కాబట్టి మళ్ళీ నిలబడతాను అంటూ పోటీలోకి వచ్చారు సవితా శ్రీనివాసరావు గారు. సో ఇప్పుడు ఏంటంటే అభివృద్ధి ఎలా జరిగింది, అప్పుడు ఆవిడున్న హయాంలో ఎలా అభివృద్ధి జరిగింది, ఇప్పుడున్న ప్రస్తుతం ఎలా ఉంది, ఊరు పరిస్థితులు ఏంటి, ఎలాంటి సమస్యలు అనేవి ఘర్షకుర్తిలో ఉన్నాయి, ఒకవేళ గెలిస్తే ఈ ఘర్షకుర్తి ప్రజలకు ఏం చేస్తారు, ఇలాంటి విషయాలన్నీ మనం తెలుస్తుంది. నమస్తే మేడం. నమస్తే అండి. సో మీకు ఇక్కడ ఆల్రెడీ మీరు ఒకసారి సర్పంచ్గా చేశారు, ఈ ఊరి గురించి మీకు అంత తెలుసు, మళ్ళీ ఇప్పుడు బరిలో ఉన్నారు. సో ప్రధానంగా ఎలాంటి సమస్యలు వినబడుతున్నాయి? ఇక్కడ మెయిన్ డ్రైనేజ్ ప్రాబ్లం ఎక్కువ ఉంది. డ్రైనేజ్ వాటరు కంప్లీట్గా బయటికి పంపించడానికి ఒక సోర్స్ కావాలి. కొన్ని రోడ్స్ కావాలి. ఇంకొకటి ఏంటంటే ఇది పెద్ద విలేజ్, మేజర్ గ్రామ పంచాయతీ, 7,000 పాపులేషన్, 4,500 ఓటర్స్ ఉంటారు. ఇది ఇక్కడ మహిళా గ్రూప్స్ ఉంటాయి, మహిళలు ఎక్కువ ఉంటారు. అన్ని అదర్ క్యాస్ట్ ఆఫ్ ఉంటుంది, పద్మశాలి ఆఫ్ ఉంటుంది, అవి ఉంటాయి. కాబట్టి ఏంటంటే వాళ్ళకు రావాల్సిన ప్రతి బెనిఫిట్ వాళ్ళకు రావడం కావాలి. రోడ్స్ ఒకటి, డ్రైనేజ్ వ్యవస్థ, వాటర్ ఫెసిలిటీ, ఇవి కావాలి. మీరు సవిత గారు, మీరు గడప గడపకి తిరుగుతూ ఉంటారు. అదేంటంటే కొందరికి కొన్ని సమస్యలు ఉంటాయి, అంటే ఆ కాలనీకి పోయినట్టు లేకపోతే ఆ వాడకు పోయినప్పుడు మాకు ఈ వాడకి ఇలాంటి సమస్యలు ఉన్నాయి. ఓన్లీ మురికినీటి సమస్య కాకుండా తాగునీరుకు సంబంధించిన సమస్యలు కూడా కొన్ని ఉంటున్నాయి. దానిపైన మీరు ఈ విషయంలో తాగునీటి సమస్య అంటే మా విలేజ్లో దాదాపు ఒక 80% క్లియర్ ఉంది. ఎందుకంటే 2013 to 18 వరకు నేను సర్పంచ్. ఆ టర్మ్లో అప్పుడు ఏం చేసినామంటే ప్రతి వార్డుకు ఒక బోర్ వేసినాం. మాకు గవర్నమెంట్ నుంచి ట్యాంకులు ఒక విలేజ్లో 4 ట్యాంక్స్ అరేంజ్ చేసినాం. మిషన్ భగీరథ వచ్చింది, హాఫ్ విలేజ్ వరకు వచ్చింది. దాన్ని మేము ఈ ట్యాంకులకు కనెక్ట్ చేసి వాటర్ సప్లై ఇచ్చినాం. 80% క్లియర్ ఉంది. ఒక 20% కొంచెం ఎడ్జులలో ఉన్నవి వాటికి మాత్రమే ప్రాబ్లం అవుతుంది. అవి అంతే. మీరు ఫస్ట్ టైం సర్పంచ్గా ఒకసారి గెలిచారు, మళ్ళీ ఇప్పుడు బరిలో ఉన్నారు. అయితే ఏంటంటే అప్పుడు మీరు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి? మీరు గొప్పగా చెప్పుకుని ఇది నేను చేశాను నా హయాంలో అని మీకు ఏమనిపిస్తుంది, ఏం చేశారు? చాలా ఉన్నాయి. మీరు చూస్తున్నారు, రోడ్స్ అన్నీ చాలా వరకు క్లియర్ చేశాం, చాలా వరకు డ్రైనేజ్ చేశాం. ఏదైతే ఎన్ని సంవత్సరాల నుంచో క్లియర్ కాలేదు అన్న డ్రైనేజ్ మేము క్లియర్ చేయగలిగినాం. వాళ్ళతోని మాట్లాడడం, అక్కడ ఉన్న వాళ్ళతోని మాట్లాడడం, ఆ ప్లేస్ తీసుకోవడం, డ్రైనేజ్ సిస్టమ్ చేయడం, అదొకటి. అప్పుడు ఏంటంటే ఆ ప్రభుత్వం చెరువులకి నీళ్లు పంపించే అది ఉండే, దాని ద్వారా ఆ సిస్టమ్ వాటర్ సోర్స్ కూడా వచ్చేలాగా చేసినాం మేము. ఎక్కువ అవే నర్సరీ, అప్పుడు హరితహారం కార్యక్రమం, నర్సరీ అవి చేసినాం. ఇవన్నీ అన్ని ప్రతి కమ్యూనిటీకి దాదాపుగా వాళ్ళకు కమ్యూనిటీ భవనాలు వచ్చినాయి. అవి అప్పుడున్న పరిస్థితులు ఇప్పుడున్న పరిస్థితులు చాలా మార్పు వచ్చింది. సో ఇప్పుడు ఎలా ఉంది, ఇప్పటి ప్రజలు ఏమంటున్నారు,
మీరు ఒకవేళ మళ్ళీ గెలిస్తే ఏం చేస్తారు? అప్పుడు అప్పుడు 2013-18 వరకు ఉన్న పరిస్థితులు ఇప్పుడు చాలా చేంజ్ ఉంది, చాలా డిఫరెన్స్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు యూత్ అనేది ఎక్కువైపోయింది. ఇప్పుడు యువత ఎక్కువైపోయింది. యువతకి కావాల్సింది ఏంది అంటే లైబ్రరీ అడిగారు అప్పుడు మమ్మల్ని, ప్లస్ ఒకటి ఏంది జిమ్ కావాలని అడిగారు, ఇంకొకటి ఏంటంటే వాళ్ళకి స్పోర్ట్స్కి అది కావాలని అడిగారు. అయితే మీరు చూసుకుంటే ఘర్షకుర్తి పెద్ద గ్రామంలో గవర్నమెంట్ స్కూల్ పెద్ద ప్లేస్ 3 acres ఉంటుంది. అది మా మా వాళ్ళు ఇచ్చిందే. దాంట్లో స్పోర్ట్స్కి ఇప్పుడు ఉంది, నడుస్తుంది. లైబ్రరీ అడిగితే మేము అప్పుడు మాట్లాడినాం, కాకపోతే ఏంటంటే సఫిషియంట్ ప్లేస్ లేక దాన్ని చేయలేదు. ఇప్పుడు యువత కోసం లైబ్రరీ కానీ స్పోర్ట్స్ కోసం కానీ అట్లాంటివి చేయడానికి మేము ముందుంటాం. యువతకి ఏది కావాలన్నా మెయిన్ ఏంది అంటే ప్రజలకి పొద్దున కానివ్వండి, మధ్యాహ్నం కానివ్వండి, ఏ రాత్రి కానీ ఏ అవసరం పడినా మేము అందుబాటులో ఉండడానికి ప్రయత్నం చేస్తాం. స్థానికంగా మీరు అందుబాటులో ఉంటారని చెప్తున్నారు. ఎలాంటి అందుబాటులో ఉండడం, ఎలాంటి అవసరమైనా కూడా మేము చేయడానికి ముందుంటాం. మహిళల విషయంలో వస్తే మహిళా ఓటర్లు కూడా ఎక్కువనే ఉన్నారు. వాళ్లకు మీరేం చేస్తారు? మహిళా భవనం లేదు ఇక్కడ. అప్పుడు మా పీరియడ్లో కూడా మహిళా భవనం కోసమని నేను ప్రయత్నం చేసిన. అప్పుడు మా పీరియడ్లో శోభక్క ఎమ్మెల్యే ఉండే, తను కూడా లాస్ట్ మూమెంట్లో పీరియడ్ అయిపోయే టైంలో తను ఇచ్చిండ్రు. తర్వాత 18 నుంచి మొన్నటి వరకు అది కాలేదు, ఏ పనులు కాలేదు. కాబట్టి ఇప్పుడు మహిళల కోసం మెయిన్ వాళ్ళు అడిగింది ఏంటంటే మహిళా భవనం కావాలని అడిగారు. నేను అది తప్పకుండా వాళ్ళ కోసం నేను ఆ ప్రయత్నం చేస్తా. నేను అది చేసేస్తాను ఆ పీరియడ్లో. ఇప్పటి వరకు మీ సొంత ఖర్చులతోటి మీరు ఏమేమి చేశారు, అవేంటి? మా సొంత ఖర్చులతోటి అంటే నేను ఒక 80 మెంబర్స్ ప్రెగ్నెన్సీ లేడీస్కి శ్రీమంతం చేశాను నా సొంత ఖర్చుతోటి. మొత్తం మండలం కాదు, కాన్స్టిట్యున్సీ నుంచి ఫస్ట్ అన్నమాట చేసినాం. ముస్లిమ్స్కి ఇఫ్తార్ విందు మా సొంత ఖర్చులతో చేసినాం. కొన్ని మోరీలు కట్టడానికి కూడా వాళ్ళు ల్యాండ్స్ వాళ్ళవి మేము మా సొంత ఖర్చులతో తీసుకొని ఆ మోరీలకి డ్రైనేజ్ సిస్టమ్కి మేము ఇచ్చినాం అన్నమాట. అది ఇప్పుడు మహిళలతో పాటు వృద్ధులు కూడా ఉన్నారు. పింఛన్ ప్రాబ్లమ్స్ కూడా కొన్ని ఉన్నాయని అంటున్నారు. వాటిని ఎలా పరిష్కరిస్తారు? పెన్షన్స్ అన్నది మా పీరియడ్ అప్పుడు ఫస్ట్ పీరియడ్లోనే స్టార్ట్ అయింది. ఇప్పుడు కొంచెం చేంజెస్ ఉన్నాయి. దాదాపు 80% పెన్షన్స్ ఉన్నాయి. ఇంకా రాని వాళ్ళకి కంపల్సరీ మేము దగ్గరుండి ప్రయత్నం చేసి వాళ్ళకి వచ్చేలాగా చేస్తాం. అప్పుడు రేషన్ కార్డులు, పెన్షన్లు అప్పుడే స్టార్ట్ అయినాయి, అప్పుడే వచ్చినాయి. కాబట్టి ఇప్పుడు కూడా అవి ఎవరెవరికి కావాలి చూసుకొని మాకు ఆలోచన ఉంది, వాళ్ళు ఎవరు అన్నది మైండ్లో ఉంది. మేము దగ్గరుండి ఆ పనులు మేము చేస్తాం కంపల్సరీ. మీకు ఒక డ్రీమ్ ఏదైనా ఉందా? అంటే నేను ఫస్ట్ నాకు గెలిచిన వెంటనే ఇది అప్పుడు హయాంలో చేయలేకపోయినా ఇప్పుడు అయినా చేస్తాను అని అట్లా ఏదైనా ఉందా? అట్లాంటివి కొన్ని ఉన్నాయి. కొన్ని వాడలకి మేము వెళ్ళినప్పుడు వాళ్ళు ఏంది అంటే కనీసం 2 వీలర్ వెళ్ళడానికి కూడా ప్లేస్ ఉంది, కానీ 2 వీలర్ వెళ్ళడానికి కూడా అక్కడ క్లియర్గా లేదు. మాకు అదొకటి కావాలి అని అప్పుడు అడిగిండ్రు, మా లాస్ట్ మూమెంట్లో అడిగిండ్రు. తర్వాత పీరియడ్లో కాలేదు. ఇప్పుడు అది మేము గుర్తుపెట్టుకొని అలాంటివి కొన్ని ముందే ఫస్ట్ చేయాలని మా ఆలోచన. చివరిగా చెప్పండి, మీకే ఎందుకు ఓటేయాలి? ప్రత్యర్థులందరినీ కాకుండా మీకే ఎందుకు ఓటేయాలంటే మీరు ఏమంటారు? మాకే ఎందుకు ఓటేయాలి అని అంటే ఫస్ట్ విషయం ఏంది అంటే నేను ఇక్కడే ఉంటాను మహిళగా, వాళ్ళందరితో పాటు ఉంటాను. మహిళగా ఎవరైనా ఏ అవసరానికైనా నేను వాళ్ళతో పోతూ వస్తూ ఉంటాను. ఒకటి. రెండోది ఏంది అంటే ఈ గ్రామం గురించి ప్రతి విషయం నాకు అవగాహన ఉంది. ప్లస్ ఉత్తమ గ్రామ పంచాయతీ కావడమే మా లక్ష్యం. గ్రామ పంచాయతీని మంచి పేరు తీసుకురావడం మా ఆలోచన. అంటే ఎట్లాంటి నిధులు మీరు ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి కానీ ఎట్లా తీసుకొస్తారు? ఏదైనా మాకు ఈ గ్రామం ఏంది మేజర్ విలేజ్ కాబట్టి పాపులేషన్ ప్రకారం సంవత్సరానికి 3 సార్లు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ వస్తాయి, జనరల్ ఫండ్స్ ఉంటాయి, అవి ప్లస్ ఇప్పుడు స్టేట్ వాళ్ళ ద్వారా కూడా ఫండ్స్ తీసుకొచ్చి మా వీలైనంత వరకు చేయగలుగుతాం. థ్యాంక్ యూ మేడం. సో ఇది
సవిత గారు చెప్తున్న విషయం ఏంటంటే ఇక్కడ ఉన్న పరిస్థితులు నేను లోకల్గా ఉంటాను, ఇలాంటి కష్ట సుఖాలు వచ్చినా కానీ నేను ముందుంటాను, ఒకసారి నేను సర్పంచ్గా చేస్తాను కాబట్టి ఈ అనుభవంతో ఇంకా అభివృద్ధి చేయగలను అనేది ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యర్థుల కంటే నాకే ఎందుకు ఓటేయాలంటే ఇవన్నీ వాళ్ళు చెప్తున్నారు ఏంటంటే ఇవన్నీ నా ప్లస్ పాయింట్స్, నేను ఇవన్నీ చేసిన కాబట్టి నిధులు ఎంత వస్తున్నాయి, ఎంత పోతున్నాయి, ఎంత ఖర్చు పెట్టాలి ఇవంటివి, అదేవిధంగా సొంత ఖర్చులతోటి కూడా ఆవిడ చాలా హెల్ప్ అనేది ఇక్కడ చేయడం జరిగింది. సో ఇది ఇక్కడి పరిస్థితి. ఓటు స్టూడియో. మీ పేరమ్మా? భవాని. సవిత మేడం గారి గెలుపు ఎలా ఉండబోతుంది, గెలుస్తారా, ఏమనిపిస్తుంది? గెలుస్తారని నమ్మకం ఉంది. మేడం అన్నీ చాలా బాగా చూసుకుంటుంది. ఇప్పటికైతే బాగా మాకు నమ్మకం కూడా ఉన్నది. ఏమన్నా విలేజ్లో కూడా ఏమన్నా అవసరం ఉన్నా దేనికైనా కానీ మేడం బాగా మాకు సపోర్ట్ ఇస్తుంది. మాకు ఇంతకుముందు ఒకసారి సర్పంచ్గా నిలబడ్డారు కదా, అప్పుడు మీకు ఏమైనా సాయం అట్లాంటి చేసిండ్రు, బాగా అందరికి సాయం చేసిండ్రు. ఇప్పుడు కూడా మేడం కూడా రావాలని కోరుకుంటున్నాం. మేడం గుర్తేంటి? కత్తెర గుర్తుకి మనం ఓటు గుర్తు పెట్టుకుంటారా? పెట్టుకుంటాం, ఓటేస్తారు ఖచ్చితంగా? వేస్తాం ఖచ్చితంగా. మా మమ్మీ పేరు సుజాత. సవిత గారిని గెలిపిస్తారా? ఎట్లుంది ఇక్కడ హావా? గెలిపిస్తాం, భారీ మెజార్టీతోటి గెలిపిస్తాం. మా గుర్తే కత్తెర గుర్తు. మాకు ఊర్లో ఏం జరిగినా కానీ మా అందుబాటులో ఉంటుంది కాబట్టి మాకు సవితాదేవి రావాలని మేము కోరుకుంటున్నాం. ఇంతకుముందు ఏమన్నా మీకు మంచిగా చేశారు తమ్ముళ్ళకి వచ్చినప్పుడు కూడా. ఇప్పుడు కూడా మేము గెలిపించుకోవాలని అనుకుంటున్నాం. మీరే అనుకుంటున్నా? మీ ఇంట్లో అందరూ అనుకుంటున్నాం. మా గర్షి గుర్తి మొత్తం. మాదాసు రుక్కమ్మ. ఇంత మంచిదేనా? మంచిదే సార్. సవితమ్మని గెలిపించుకుంటావా? గెలిపించుకుంటాం. వాళ్ళకి ఇక్కడనే బాగులా. నీకు అందుబాటులో ఉంటుందా? ఏమన్నా పని పడితే ఉరకత్తదా? ఆ మేడాన్ని నాకు పింఛన్ రాకపోతే కోస పెట్టుకున్నా పాపం 3 నెలల దాకా. వస్తుందా మరి ఇప్పుడు పింఛన్? వస్తాను సార్. బియ్యం కాట నాకొక్కతే బిడ్డ, నా బిడ్డకు కూడా ఒక్కతే బిడ్డ. అడుగుదా మేడం? మళ్ళా మేడం మళ్ళా తెప్పిస్తుంది, తెప్పిస్తుంది. నమ్మకం ఉన్నది సార్. ఎట్లా అంటే ఆడిపోయా అందరం 4 ఆడిలో ఆయన కాబట్టి తెప్పిస్తుంది. మనవరాలకు లంకమైనాక ఎందుకు అనుకున్నది. ఇంకా మనవరాలు తోలకపోతలేదు, విడిచిపెడతాడట అదట. ఎన్నే ఉంటుంది. చుట్టుపక్కల వాళ్ళందరికీ చెప్పుడే సార్, చెప్పాలా, గెలిపించుకోవాలా, అందుబాటులో ఉంటుంది. మాకు అవసరం పడితే కూడా పాపం గంగాధర సుత వచ్చింది దూర వచ్చిండు, దొరసన్ వచ్చిండు, తీసి వచ్చిండు, ఆడ నంబర్ వచ్చిండు. దొరసని మాట్లాడితే మా మనవాడు వచ్చి 2 గల్ల ఇదే వాడాడు సార్. అది మీరు మర్చిపోను. సాయం చేసింది అనంగానే వచ్చింది. దొర వచ్చింది, దొరసని వచ్చింది, వాళ్ళు వచ్చిర్రు. రాలేదా దొరసని? వచ్చిర్రు. అందుబాటులో ఏదైనా అవసరం. గుర్తు ఏంటిది మేడం? కత్తెర గుర్తు. గుర్తు పెట్టుకో మరి. గుర్తు పెట్టుకొని చెప్తావు కదా. చెప్తా, రమ్మంటే అక్కడ నిలబడి